ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు. నా పేరు అగస్టిన్ అలెగ్జాండర్. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము దేవుని చేత ఆశీర్వాదములు పొందుట. మనము ఎలా ఆశీర్వాదాలు పొందాలి, మనము ఏ పనులు చేస్తే దేవుని ఆశీర్వాదము మనము పొందుకుంటాము. అయితే ఈ శీర్షిక క్రింద ఈరోజు బైబిల్ శ్రేణిలో మనము ప్రవక్త అయిన యెషయా గారి గురించి మనం ధ్యానించుకున్నాం. ఎవరి గురించి? ప్రవక్త అయిన యెషయా. టుడే వి విల్ మెడిటేట్ ప్రాఫెట్ ఐజయా. మీ అందరికీ తెలుసు, బైబిల్లో పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అని బైబిల్ పండితులు కొంచెం విభజించారు. అఫ్ కోర్స్ ప్రవక్తనే, చిన్న కానీ పెద్దగా కానీ పండితులు మాత్రం కొంచెం వారిని పెద్ద ప్రవక్తలని కొంతమందిని విభజించారు. ఎవరైనా చెప్పగలుగుతారా పెద్ద ప్రవక్తల పేరు? ఎంతమంది పెద్ద ప్రవక్తలు? బైబిల్లో రాయబడిన పెద్ద ప్రవక్తలు యెషయా, ఇర్మియా, ఎజెకియల్, దానియేలు. నలుగురండి. యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు. చిన్న ప్రవక్తలు 11 మంది. హోషేయ నుంచి మలాకీ వరకు 11. అయితే ఈ పెద్ద ప్రవక్తలలో యెషయా గారు ఒక ప్రత్యేక స్థానాన్ని ఆయన సంపాదించుకున్నాడు. ఈ ప్రవక్త మాత్రమే 4 రాజుల వద్ద పనిచేశాడు యాజ్ ఎ ప్రవక్తగా. యాజ్ ఎ ప్రాఫిట్ హీ వర్క్డ్ విత్ 4 kings, రైట్ ఫ్రమ్ ఉజ్జియా టు హిజ్కియా. అయితే బైబిల్ పండితుల ప్రకారము ఇతను హిజ్కియా కొడుకైన మనష్షే రాజ్య ఆ పరిపాలనలో దేవునికి హతసాక్షిగా మారాడని చెప్తారు. రంపము వలన ఇతన్ని 2 ముక్కలుగా నరకబడ్డాడు అని చెప్పి బైబిల్ పండితుల యొక్క అది అభిప్రాయం. ఎపిరి పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరుల్లో కూడా ఇతని పేరు రాదు కానీ రంపంతో పోయబడ్డాడు అని చెప్పి వస్తుంది. ఈరోజు మనము యెషయా రాసిన గ్రంథం నుండి 6వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు చదువుకుందాం. ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు మార్చి చదువుకుందాం. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదువుతాను. తీసారు అందరూ? బుక్ ఆఫ్ ఐజయా. You all read together from verse 1 to 9. 6వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు మార్చి చదువుదాం. రాజైన ఉజ్జియా వృద్ధి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనెను.
ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేవి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండేను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతులు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరం వలన కమ్మల పునాదులు కదులుచు మందిరము కన్నగా లేదు. నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించితిని, రాజులు సైన్యములకు అధిపతులు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు విసిరేసి నా నోటిని దానిని తగ్గించి, ఇది నీ పెదవులకు తగిలేను గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయేను అనెను. అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవరు పోనని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించును, నేనున్నాను, నన్ను పంపుకొనగా. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము విలుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుకుందురు గాని తెలుసుకున్నకుందురు. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్. చూడారా, ఎక్కువసేపు నాకైతే చూడండి. యెషయా గారు క్రీస్తుకు పూర్వం అంటే క్రీస్తు పుట్టక ముందు దాదాపు 700 సంవత్సరముల ముందట ఉండిన ప్రవక్త. అంటే యెషయా తర్వాత 700 సంవత్సరముల తర్వాత యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. అయితే బైబిల్ అంతటిలో యెషయా గారికి కలిగిన దర్శనాలు చాలా మందికి కలిగినాయి. దర్శనాలు దేవుని దూత ద్వారా కానీ దేవుని దర్శనం కానీ చాలా మందికి కలిగినాయి. మోషే గారికి కూడా దాని దర్శనం కలిగింది. ముఖాముఖిగా దేవుడితో మాట్లాడాడు అని చెప్పి బైబిల్లో ఉన్నది. కానీ యెషయా గారు రాసిన ఈ దర్శనము 6వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదవబడిన 1 నుంచి 9 వచనాలు దర్శనాలన్నిటిలో ఒక కిరీటమైన దర్శనం లాంటిది. దర్శనాలన్నిటిలో కిరీటం అంటే ఇట్స్ అన్ ఇంపార్టెంట్ రెవల్యూషన్. ఒక దర్శనంను చాలా ఇంపార్టెంట్ దర్శనము యెషయా కలిగిన దర్శనం. ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే ఇది మరణంతో ప్రారంభమై పుట్టుకతో ముగుస్తుంది. 1వ వచనంలో ఉజ్జియా మరణించిన అన్నట్టు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి చివరిలో పుట్టినప్పుడు దాంతో అని ముగుస్తుంది. ఇందులో పాప క్షమాపణ ఉన్నది. ఏమున్నది? పాప క్షమాపణ ఈ దర్శనంలో ఉన్నది. పిల్లరా, ఇందులో యెషయా ప్రవక్త దర్శనం చూసే ప్రవక్త దర్శనం చూసి భయంతో గడగడలాడిపోతాడు. చాలా మంది మనం వింటుంటాం, ఇవాళ రేపు నేను దర్శనం చూశానండి, అది చూశానండి, ఇది చూశాను, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు ఇది చెప్పమన్నాడు, అది చెప్పమన్నాడని. ఇక్కడ యెషయా ప్రవక్త గడగడలాడిపోయాడు భయంతో. పిల్లరా, మన దేవుడు మొదటి నుంచి ఆశీర్వదించే దేవుడు. ఆది కాండం నుంచి మనం చూస్తే, ఆది కాండము 1వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి. అంటే
ఆశీర్వాదము మొదటి అధ్యాయం నుంచే ఇలా మనుషులను ఆశీర్వదించాడు. సంఖ్యాకాండము 24 అధ్యాయం మొదటి వచనంలో బిలాము తెలుసుకుంటాడు. బిలామును ఎప్పుడైతే రాజు శపించమంటాడు ఇశ్రాయేలును, అప్పుడు బిలాము ఏం తెలుసుకుంటాడంటే ఈ ఇశ్రాయేలు దేవుని చేత ఆశీర్వదింపబడిన జనాంగము. పిల్లరా, అయితే మనమందరము దేవుని చేత ఆశీర్వదింపబడ్డాము. క్రైస్తవులమైన మనము అందరము దేవుని చేత ఆశీర్వదింపబడ్డాము. కానీ కొన్నిసార్లు మనము ఆయాసపడుతుంటాం. మనము అయ్యో దేవుడు నన్ను మర్చిపోయాడా, నాకెందుకు ఈ శ్రమలు. దేవుడు ఎప్పుడు మర్చిపోడండి. కీర్తన 115వ కీర్తన 12-13 వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. కీర్తన 115:12 యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మలను ఆశీర్వదించు. ఆయన భయభక్తులు గల వారందరినీ, ఇక్కడ ఒక క్లాస్ ఉన్నది, దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? అందరినీ. ఎవరైతే తన యందు భయభక్తులు కలవారో వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు మర్చిపోయే దేవుడు కాడు. అయితే మనం ఆశీర్వదింపబడాలంటే కొన్ని అనుభవాల గుండా, కొన్ని ఎక్స్పీరియన్స్ గుండా, కొన్ని స్టెప్స్ మనం తీసుకోవాలి, కొన్ని అడుగులు వేయాలి ఆ డైరెక్షన్లో. ఐజయా గారు కూడా దేవుని చేత గొప్పగా ఆశీర్వదింపబడిన ప్రవక్త. 700 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఐజయా రాసిన గ్రంథం చదివి ఎంతో మంది ఆశీర్వదింపబడ్డారు. చాలా మంది అక్కి ఆశీర్వాద కారకుడయ్యాడు యెషయా. మీకు అందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు కొత్త నిబంధనలో ఎప్పుడైతే తన సేవ ప్రారంభించాడో అప్పుడు యూదుల సమాజ మందిరం పోయినప్పుడు లూకా సువార్త 4:16 రాయబడిన ఆ మాట, ఆయనకు ఒక చుట్ట గ్రంథం ఇవ్వబడుతుంది. ఏ గ్రంథం అది? యెషయా గ్రంథం ఇవ్వబడుతుంది. ఆయన యేసుక్రీస్తు వారు మొట్టమొదటి చదివినది యెషయా రాసిన గ్రంథం కదా, ఉన్నదా? ఎస్. అయితే అపోస్తుల కార్యాల గ్రంథము 8వ అధ్యాయము 26వ వచనంలో కూడా నపుంసకుడు బాప్తిజము పొందడానికి ముందు యెరూషలేముని రథంలో పోతూ ఏ గ్రంథం చదువుతున్నాడండి అతను? యెషయా గ్రంథమే. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి మనకు? 66 పుస్తకాలు. యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 66 అధ్యాయం. అయితే పాత నిబంధన గ్రంథంలో ఎన్ని కార్యాలు దేవుడు చేశాడో, కొత్త నిబంధనలు ఆయన జననము, ఆయన మరణము, ఆయన పునరుత్థానము, ఆయన అహరోణమై పోయిన దగ్గర వరకు మనకు యెషయా గ్రంథంలో ఈ విషయాలన్నీ మనకు కనబడతాయండి. అంటే మనం ఒక యెషయా గ్రంథం 66 అధ్యాయాలు మనము అధ్యయనం చేస్తే మొత్తము బైబిల్ మనకు అధ్యయనం చేసినట్టు లెక్క. అర్థమవుతుంది కదా? అయితే అంటే బైబిల్ కాన్సెప్ట్ మనకు అర్థమవుతుంది యెషయా గ్రంథం మనం చదివితే. అందుకే దేవుని చేత ఇతను ఎక్కువ ఆశీర్వదింపబడి ఉండటందుకు ఇదే మనకు ఆనవాలు. వీళ్ళరా ఆశీర్వదింపబడంటే చాలా మంది అనుకుంటారు మంచి మంచి బట్టలు,
పైన గెటప్ మంచిగా ఉండాలా, లోపల సెటప్ బాగుండదు, కానీ పైన గెటప్ సూపర్. అయితే ఆశీర్వదింపబడడానికి చాలా మంది అనుకుంటారు, నాకు కారు ఉందండి, నాకు పెద్ద బంగ్లా ఉందండి, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఉందండి, నేను ఆశీర్వదింపబడి. ఇది ఆశీర్వాదాలు కావు, ఇవి ఈవులు. There is some difference between ఈవి అండ్ ఆశీర్వాదం. ఈ ఈవులు క్రైస్తవులకు దొరుకుతుంది, క్రైస్తవేతరులకు దొరుకుతుంది. అమ్మాయిని క్రైస్తవుడా, క్రైస్తవేతరుడు ఈవులు దొరికినాయి. దేవుడు అందరికి అనుగ్రహిస్తాడు ఈవులు, నమ్మిన వారికి నమ్మని వారికి. కానీ ఆశీర్వాదం మాత్రము దేవుని నమ్మిన వారికే. అందుకే మనము యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ప్రతి ఈవి పరసంబంధమై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుంచి వచ్చును. మన తండ్రి అనుగ్రహిస్తారు ఈవులందరికీ. కానీ ఆశీర్వాదం మాత్రము 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనంలో ఉన్నది. చూడండి, అది 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనంలో రాయబడి ఉంటుంది, మీరు ఆశీర్వాదానికి వారసులవుటకు పిలువబడితిరి. క్రైస్తవులమండి మనము. We are called to have possess the blessings of the Lord. Amen. ఇది ఇతరులకు లేదు, ఇది క్రైస్తవేతరులకు లేదు. క్రైస్తవులకు ఆధిక్యత, ఆశీర్వాదము. మనము దేవుని వారసులవుటకు, ఆశీర్వాదానికి వారసులవుటకు పిలువబడ్డాము మనము. పిల్లరా, అయితే యెషయా గారు కూడా తాను ఆశీర్వదింపబడటానికి ముందు కొన్ని అనుభవాలు ఇప్పుడు మనం చదివిన వాక్యం నుంచి మనం నేర్చుకుందాం. నేను అధ్యయనం చేసినాను. ఒక 5 స్టెప్స్ అనుభవాలు యెషయా గారు తన ఆశీర్వాదం పడక ముందు. ఎందుకంటే మనము యెషయా 1 నుంచి 6వ అధ్యాయాల వరకు యెషయా గారి ఆయన యొక్క ద స్టైల్ ఆఫ్ రైటింగ్ కొంచెం వేరుంటుంది. ఆయన కర్సింగ్ టైప్లో ఇశ్రాయేల్ ప్రజలను కొంచెము వారు చేసే అఘాత్యాలు, వారు దేవుడి పట్ల అవిధేయతను కొంచెం కటువుగా మాట్లాడినట్టు తెలుస్తుంది. కానీ ఎప్పుడైతే దేవుడి దర్శనం అయిపోతుందో 6వ అధ్యాయంలో 6 నుంచి మళ్ళీ 66 వరకు అతని మాట తీరు దాంట్లో కొంచెం ప్రత్యేకింపబడతారు. అయితే యెషయా గారు ఏ అనుభవాలకు ముందట వెళ్ళారో మనం కొన్ని అనుభవాలను మనకున్న సమయంలో ధ్యానించుకుందాం. మొదటి అనుభవము కన్ఫ్రంటేషన్ విత్ ద గాడ్. దేవుని చేత సంధింపబడుట. చెప్పండి నాతోని, దేవుని చేత సంధింపబడుట. కన్ఫ్రంటేషన్ బై గాడ్. ఎవరైనా ఆశీర్వదింపబడాలంటే ముందు దేవునితో ముఖాముఖిగా భేటీ అయ్యే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ అనుభవం మనకు కావాలి. అందుకోసమే 1వ వచనంలో అండ్ 3వ వచనంలో మీరు చూడండి, యెషయా 6 ఇట్లే తెలిసి పెట్టుకుందామండి మనం. ప్రభు అయిన అత్యున్నతమైన సింహాసనంలో ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ఈ అనుభవం ముఖాముఖిగా చూసే అనుభవం. అయితే అత్యున్నత సింహాసనం
సింహాసనం మీద కూర్చున్నవాడు వేరే. ఇది సింహాసనం కాదు, ఇది అత్యున్నత సింహాసనం. అంటే మన దేవుడు, మన యేసుక్రీస్తు ప్రభువు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, చక్రవర్తులకు చక్రవర్తి. మనం ఇప్పుడు పాట విన్నాం కదా, మనము పాట పాఠాలు చేస్తున్నది సర్వలోకానికి చక్రవర్తిని నివేశయ అని పాడుతున్నాం మన ఇద్దరు. చక్రవర్తి, చక్రవర్తి అంటే ఆయన మన కీర్తనలో ఒక మాట రాసి ఉంటుంది చూడండి, 135:6 కీర్తనలో దేవుడు చక్రవర్తి కనుక 135:6 ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. ఆకాశం నందును, భూమి అందును, సముద్రముల యందును, మహాసముద్రముల యందును ఆయన తనకిష్టమైనది జరిగించువాడు. చక్రవర్తి అండి, తనకిష్టమైనది జరిగిస్తాడు. అందుకోసమే దానియేలు గ్రంథంలో ఒక మాట రాస్తాడు దానియేలు గారు, చక్కని మాట. 4:35 దానియేలులో దేవుని చెయ్యి పట్టుకొని నీవెందుకు ఇలా చేసావు అని అడిగే ధైర్యం ఎవరికి ఉందండి? దానియేలు 4:35. అంటే ఆయన ఈజ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్, కింగ్ ఆఫ్ కింగ్ కనుక అతన్ని చెయ్యి పట్టుకుని దానియేలు అంటాడు 4:30, నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవరు సమర్థుడండి? ఎవడు సమర్థుడు కాదు. ఆయన మనము పౌరాణిక నాటకాలు కానీ పౌరాణిక దీంట్లో మనము పాతకాలంలో మనం రక్షణ పొందక ముందు మనం కొన్ని పౌరాణిక సినిమాలు కూడా చూసేవాళ్ళం. అందులో రాజు కూర్చుండేవాడు, కిరీటం చేసుకొని సింహాసనం మీద కూర్చొని ఎవరక్కడా అనేవాడు. అప్పుడు సైనికుడు వచ్చి ఏంటి రాజా పిలిచావా అని అంటాడా? చిత్తం మహాప్రభు అంటాడు కదా. ఏంది రాజా అంటే వాడి తల తెగి ఆ కోట గుమ్మానికి కట్టేస్తారు అక్కడ. ఆ టైంలో రాజుగారు పిలిచారు, చక్రవర్తి గారు పిలిచారంటే చిత్తము, చిత్తం అనేది మనం నేర్చుకోవాలి. చిత్తము అంటే లోబడుట. చిత్తము అనేది లేకపోతే నీకు గర్వము ఉన్నట్టే. అబ్రహాం గారు చిత్తము ప్రభువా అని ఎప్పుడన్నాడు తెలుసా నీకు? తాను 100 సంవత్సరాలప్పుడు ఆదికాండం 22:1 అప్పుడు అంటాడండి చిత్తమని. చూడండి ఒకసారి ఆదికాండం 22:1 మొదటి వచనం 2వ వచనంలో ఏముంటుంది అమ్మా? అబ్రహామును పిలవగా అక్కడ అంటాడండి. అంతకుముందు ఎన్నోసార్లు దేవుడు మాట్లాడాడు, నీకు నేను ఇది చేస్తాను, ఇది చేస్తాను, నీకు సంతానం ఇస్తాను, అది ఇస్తాను. చిత్తం బ్రహ్మ అని అనలేదు అంతవరకు. అప్పుడు ఆయన వయసు 100 years అండి చిత్తం అన్నప్పుడు. యాకోబు, ఇస్సాకు కొడుకు యాకోబు చిత్తం అన్నప్పుడు ఆయన వయసు 130 సంవత్సరాలు. దేవునితో పెరుగులాడిన వ్యక్తి చిత్తం అనలేదు. ఎప్పుడు అన్నాడు? ఆదికాండము 46:1 చదవండి ఒకసారి. ఆదికాండము 46 మళ్ళా అక్కడ అన్నాడండి సార్ అయ్యారు, యాకోబు చిత్తం అని 46వ అధ్యాయంలో అంటాడండి.
అప్పుడు ఆయనకు 130 సంవత్సరాల ముసలివాడు. అంతవరకు చిత్రమాను ఎక్కడ బైబిల్ రాయలేదు. మరి మోషే గారు ఎప్పుడన్నారు? వీళ్ళంతా దేవునికి చాలా క్లోజ్ నిటెడ్ పీపుల్ అండి. వీళ్ళు అబ్రహాం గారు, యాకోబు మూల పురుషుడు కదండి మన ఇశ్రాయేళ్లకు. 130 సంవత్సరాలప్పుడు చిత్తం అంటాడండి అప్పుడు. మరి మోషే గారు ఎప్పుడన్నారు? ఆయనకు 80 సంవత్సరాలు వచ్చినప్పుడు. యంగ్ ఏజ్లో దేవునికి చిత్తమే నో చిత్తం. నిర్గమకాండము 3వ అధ్యాయము 3వ వచనము 80 సంవత్సరాలు వస్తున్నప్పుడు దేవుడు పిలిస్తే అప్పుడు చదవండమ్మా. మోషే మోషే అని అప్పుడు పిలిచినప్పుడు అక్కడ అన్నాడండి. అప్పుడు అన్నాడు మోషే, శ్రీలేఖ గారు మనం అలా ఉండకూడదు. చిత్తమనుడు దేవునికి లోబరుట. దేవుడు ఎంత మంచిగా పిలుస్తుందండి, నోరారా పిలుస్తున్నాడు. యాకోబు యాకోబు, అబ్రహామా అబ్రహామా, మోషే మోషే. పిలుపు దేవుని నోట్ల మన పిలుపు ఉండాలి. అందుకే మన పేర్లు పెట్టుకోవాలి. దేవుడు పిలిచినప్పుడు పేర్లు కొంతమంది అన్ని వేరే వేరే పేర్లు పెట్టుకుంటారండి. దేవునికి ఇష్టమైన పేర్లు పెట్టుకోవాలి. కొంతమంది క్రైస్తవుల పేర్లే పెట్టుకోరు. సిగ్గు వాళ్ళకు క్రైస్తవ పేరుంటే. అన్ని నెలల ముందు సిగ్గుపడతారండి పేరు, క్రైస్తవ పేరుంటే. కానీ ఇక్కడ దేవుడు ఎంత చక్కగా పిలుస్తుందండి. మోషే మోషే, యాకోబు యాకోబు. I am proud to have a Christian name. క్రైస్తవులు ఉన్నప్పుడు క్రైస్తవ పేరుండాలి. వీళ్ళరా ఇక్కడ యెషయా చిత్తము అంటున్నాడు. ఇక్కడ చిత్తమనుడు ఈవెన్ పేదలు కూడా అనలేదండి చిత్తమని. ఇవన్నీ నేను పోతే లోపలికి పోతుంది కనుక. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. ఇక్కడ దూతలు ఏమని పాడుతున్నారు? ఇక్కడ 6వ అధ్యాయంలో మనం చదివిన అధ్యాయంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆయన నివసించే పర్వతము పరిశుద్ధ పర్వతము. ఆయన సింహాసనం పరిశుద్ధము. ఆయన నామం పరిశుద్ధము. పరిశుద్ధుడైన దేవుడు. హబక్కుకు 1:13 పాపము చూడలేని పరిశుద్ధమైన కళ్ళు గలవాడు. అట్లని పాపం చూడడు. ఆయన చూస్తాడు, పాపం చూస్తాడు, పాపిని శిక్షిస్తాడు. కానీ ఇక్కడ ఆయన పరిశుద్ధత గురించి రాయబడినప్పుడు అతను పాపము చూడలేనంత పరిశుద్ధుడు అని చెప్పి రాయబడుతుంది హబక్కులో. అందుకోసమే ఒక వచనం ఉంటుందండి, ఆయన ప్రేమ మీద మీరు దూషణ చేయండి, దేవుడు క్షమిస్తాడు. ఆయన కనికరం మీద మీరు దూషణ చేయండి, దేవుడు క్షమిస్తాడు. ఆయన వాత్సల్యం మీద మీరు దూషణ చేయండి, దేవుడు క్షమిస్తాడు. కానీ ఆయన పరిశుద్ధత మీద, ఆయన పరిశుద్ధ ఆత్మ మీద మీరు దూషణ చేస్తే ఆయన క్షమించడు. చూడండి మత్తయి రాసిన సువార్త 12:31. మత్తయి 12:31లో దేవుడు అంటాడు, కాబట్టి నేను మీకు చెప్పున్నదేమనగా, అమ్మా, మనుషులు చేయు ప్రతి పాపము
దూషణయు వారికి క్షమింపబడును. కానీ ఆత్మ విషయము, పరిశుద్ధాత్మ విషయము దూషణకు పాప క్షమాపణ లేదండి. మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. దేవుడు అంటున్నాడు, ఏది చేసినా కానీ దేవా నా పాపను క్షమించు అంటే దేవుడు నీ పాపను క్షమిస్తాడో అనే అపోహలకు ఉండవద్దు. దేవుడు క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ, ఆ పాపానికి మాత్రము క్షమాపణ లేదు. బైబిల్ కరాఖండిగా చెప్తున్నదండి. నువ్వు ఎంత భక్తుడివైనా, నువ్వెంత బిషపు పోపు అయినా కానీ, పోపు అయినా కానీ నీకు క్షమాపణ లేదు ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను దూషిస్తావో. ప్రతి పాపానికి క్షమాపణ ఉంది, కానీ ఈ పాపానికి క్షమాపణ లేదు. నరకానికి పాత్రుడవే, నువ్వు ఏమన్నా చేయవు. పిల్లరా, ఇక్కడ ఆయన సన్నిధిలో మొదటి అనుభవం ఏషియాకు కలిగేది 3వ వచనంలో మనం చూస్తాము. 3వ వచనంలో ఆయనకు పైగా శరాపు నిల్చుంది. ఒక్కొక్క శరాపుకు ఎన్ని రెక్కలండి? 6 రెక్కలు. అంటే పరిశుద్ధుడైన దేవుని ముందు శరూపులు కూడా తను తాను కనపరుచుకుంటలేదండి. తప్పులరాయ్ గారు, మనము కనిపించుకోవాలన్న తాపత్రయము గుడిలో, దేవుని సన్నిధిలో మనము చిన్నప్పటి నుంచి మనకు అలవాటు కదా. కొత్త బట్టలు వేసుకున్నాం కానీ అవి ఎక్కడ చూపించుకోవాలా? గుడిలో. కొత్త చీర ఉన్నది అమ్మగారు, పట్టు చీర చక్క 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 నడిస్తే పట్టు చీర అది ఎక్కడ చూపించుకోవాలా? ముందు గుడికి. అది మన అనువైన ప్లేస్ గుడి. మన వస్త్రాలంకరణ, మన నగలు, మెడల చైను, బ్రాస్లెట్స్ అన్ని చూపించుకోవాలని అవసరం ఎక్కడ ఉంది? ఇక్కడ స్వరూపులండి తప్పుకున్నారు. దేవుని ముందట కనబడటం లేరు వాళ్ళు. పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడి ముందు మనమేమో ఒక పాస్టర్ గారు ఇక్కడనే వాక్యం చెప్తానికి వెళ్ళారంటే ఒక గుడికి. ఎండాకాలం టైం, సమ్మర్, విపరీతమైన ఎండల పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు గుడిలో. మీద ఫ్యాన్ ఆడతలేదు, ఉక్కబోతున్నది, చెమట అవుతున్నారు. పాస్టర్ గారు వాక్యం చెప్పుకుంటా అక్కడ ప్రతాప్ గారు ఉన్నారు చూడండి. అక్కడ ఆ పక్కకే స్విచ్ ఉన్నది. అక్కడ ఒక నిల్చుంటే ఆయన చెప్తున్నాడు పాస్టర్ గారు గురించి ప్రసంగ మాట. అయ్యా వాడు ఇక్కడే నిల్చుని కూర్చున్నాడు. వాడు 5 నిమిషాలైంది, వాడు వేయలేదు. ఈయన అట్లే తడిసిపోతా ఉన్నాడు. వాక్యం చెప్తూ చెమటకు తడిసిపోతున్నాడు. ఇట్లా అంటే వాడు ఉడుకులేదు పలుకులేదు. వాడు ప్రసంగం అంతా అయినాక ఆ పాస్టర్ గారు పాపం చెమట అయిపోయి ఆయన దగ్గరికి పోయి అంటాడు, ఏం బాబు, నేను అర్ధ గంట నుంచి చెప్పారు ఫ్యాన్ వేయమని, ఎందుకు వేస్తలేవు అంటే, సార్ ఆ ఫ్యాన్ ఇచ్చిన ఏదని చెప్పాడు సార్. ఎందుకు అంటే రెక్కల మీద ఆయన పేర్లు ఉన్నాడు. ఫ్యాన్ రెక్కల మీద ఆ పేర్లు ఉన్నాయి. తిరుగుతే కనబడతాయి ఆ పేర్లు. డొనేటెడ్ బై పంది యాకోబు, పిల్లి యాకోబు, గోల్కొండ యాకోబు, ఇట్లా పేరు రాసిస్తారండి గుడిలలో. మీరు చూడలేదా? అమ్మా కరెక్టేనా అని చెప్పేదా పోతామా? కుర్చీల మీద వాడు ఒక పెద్ద ఇది ఇచ్చాడు ఒక రోజు చర్చికి. పెద్ద చర్చి పోయి దాన్ని ఏమంటారు, దాన్ని డేక్ష కవేరానా ఏమంటున్నాడు, కంటి మీద దాని పేరు రాసిచ్చాడు, ప్రజెంటెడ్ బై సో అండ్ సో. అది ఉంటుందా అండి పంటకు పెట్టి?
కనిపించాలా, తాపత్రయము దేవుని ముందు మనం కనిపించాలా, నా పేరు కనిపించాలా, నా పేరు కనిపించాలా. శిరాపులండి ముఖం మూసుకొని మొత్తం ఒళ్ళంతా మూసుకొని దేవుని ముందట భయంతో వాళ్ళు ఎదుర్కొంటా పరిస్థితులు పరిస్థితులు పరిస్థితులు. కానీ మనకు ముఖ్యంగా తెలుగులకు సామెత ఉంది, చెప్పాలా? ఏమనుకోరు కదా, కూరకు తాలింపు అవసరం. ఏమండి వినగలరు? కూరకు తాలింపు అవసరము, బట్టలకు జాడింపు అవసరం. జాడిస్తారు కదా ఎవరు బట్టలు కదమ్మా, జాడిస్తారు కదా మన బట్టలు. సాకులో తీస్తే సాకులు కూడా జాడిస్తారు అక్కడ బట్టలు. కూరకు తాలింపు అవసరము, బట్టలకు జాడింపు అవసరము, తెలుగువానికి పొగడింపు అవసరము. మనకి పొగడ్తలు కావాలా. కానీ ఇక్కడ యెషయా ఆ శిరాపులను చూసి దేవునితో ముఖాముఖి భేటీ ఎక్కుతున్నాడు. రెండవది, ఫస్ట్ ఏం చెప్పాను నేను, కన్ఫ్రంటేషన్ బై ద గాడ్, దేవునితో ముఖాముఖి భేటీ. రెండవది కన్విక్షన్ బై గాడ్, 6-5 వచనము. దేవుని చేత కన్ఫ్రంట్ ముఖాముఖి అయిన వాడు దేవుని చేత కన్విక్షన్ అంటే ఒక ఒప్పించబడతాడు. దేవుని దగ్గర కొన్ని విషయాలు ఒప్పుకుంటాడు. ఇక్కడ ఐజాయా అంటున్నాడు, యెషయా అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నీకు అపవిత్రమైన పెదవులు ఉండే నీకు చెప్పినోడు ఎవరయ్యా? ఎవరు చెప్పారు ఆయనకు? యెషయాకు ఎవరైనా చెప్పారా నీకు అపవిత్రమైన పెదవులు ఉన్నాయని చెప్పి? తనకు తాను ఒప్పింపబడ్డాడు. ఎప్పుడైతే దేవునితో ముఖాముఖిగా నీకు భేటీ అవుతుందో, భేటీ అనుభవం నుంచి నువ్వు పోతావో, యూ విల్, నీకు కన్విక్షన్ అయితే నీకు నేను ఇది నేను అల్పుడను. యోబు అంటాడు చూడండి, 40వ అధ్యాయం 4వ వచనంలో యోబు అంటాడు, అయ్యా నేను నీచుడిని. యోబు 44వ వచనం. ఎవరు చెప్పారు ఆయనకు నీచుడని? చిత్తగించుము, నేను నీచుడను కానమ్మా. అయితే అంతకుముందు దేవునితో ముఖాముఖి దర్శనం అనుభవం యోగుకున్నది. 42:5 చూడండి, 42:5 యోగు. అయితే నేను నిన్ను కళ్ళారా చూచుచున్నాను అంటే ఈ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ ద గాడ్. అందుకోసమే 40వ అధ్యాయం 4లో నేను నీచుడను అన్నాను అంటాడు. లూకా 5వ అధ్యాయం 8లో కూడా పేతురు అంటాడు, నేను పాపాత్ముడను. అయితే ఎప్పుడైతే నువ్వు దేవునితో ముఖాముఖిగా నువ్వు కన్ఫ్రంట్ అవుతావో అప్పుడు నీ పాపాలను నువ్వు ఆటోమేటిక్గా నువ్వు ఒప్పుకుంటావు. నీకు ఒక అభిప్రాయం నీ గురించి నీకు ఏర్పడుతుంది, దట్ యు ఆర్ నథింగ్ అని చెప్పి. ఇక్కడ యెషయా కూడా ఇదే అనుభవం కూడా పోయాడు. తన ముఖాముఖి దేవుని దర్శనం చూసిన తర్వాత అతను దేవుని చేత ఒప్పించబడ్డాడు. మూడవది, ఫస్ట్ది కన్ఫ్రంటేషన్ విత్ ద బై ద గాడ్, సెకండ్ కన్విక్షన్ బై ద గాడ్, మూడవది కన్ఫెషన్ బిఫోర్ గాడ్. 5వ వచనము 6వ అధ్యాయము 5వ వచనం. ఇప్పుడు మనం 6వ అధ్యాయం ధ్యానించుకుంటున్నాం. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడు, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడు. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవా.
ఇక్కడ హోషేయ పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. కన్ఫెషన్ బై ద బిఫోర్ గాడ్. నేను పాపిని, పాపుల మధ్య నివాసం చేసిన వాడిని నేను. ఎప్పుడైతే నీవు దేవుని చేత ముఖాముఖి భేటీ అయిన ఎక్స్పీరియన్స్ వస్తుందో, యు ఆర్ ఆటోమేటికల్లీ కన్ఫెస్ బిఫోర్ ద గాడ్ ఆఫ్ యువర్ సిన్స్. నీ పాపాలు నువ్వు ఒప్పుకుంటావు. చాలా మంది పాపాలు ఒప్పుకోరు, తప్పుకుంటారు కదా. నువ్వు పాపి అంటే ఒప్పుకుంటాడా అంటే ఎవరైనా? నన్నేనండి నేను ఒప్పుకుంటారా? నేను పాపి లేదండి, నేను తాపుని, నేను కమ్మని, నేను ఫలానా ఫలానా ఏదో ఎలుక చుక్క యుక్త ఏదో చెప్పుకుంటుంది గడక. ఒప్పుకోడు పాపి అంటే. మనం ఒప్పుకో, మనుషులు నైత్యం కాదది. పిల్లరా, పాపాన్ని ఎప్పుడు తప్పుకోవద్దు. మనకు తెలుసు ఒకటి, ఆది కాండంలో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనం యెహోషువ కాండంలో చదువుతాం. మనం ఆకాను గురించి ఇంతమంది తెలుసు. ఆకాను ఏం చేసిండు? ఆకాను పాపాన్ని కప్పుకున్నాడు, ఒప్పుకోలే. యూదా గోత్రికుడు అతను, యేసు క్రీస్తు వారి గోత్రికుడు ఆకాను. శపితమైన ఎరికో పట్టణంలోకి వెళ్ళి బంగారం అవిని దొంగతనం చేసుకొని తన గుడారంలో దాచిపెట్టుకున్నాడండి. సార్, డేరా కింద, గుడారంలో డేరా కింద దాచిపెట్టుకున్నాడు. మరి కనీసం ఆయన భార్య కూడా ఏం చెప్పలేదు, బాబు మంచి పని చేసి తెచ్చిన ఇంకా కొంచెం దేవాలి అన్నాడు. కానీ కొంతమంది భార్యలు సపోర్ట్ చేస్తారండి. ఆయన అపోస్తుల కార్యంలో మనము సపోరానా అననీయ ఇంటికే అమ్మేయాలా అంటే అవునండి, ఇంటికే అమ్మానండి. భర్త ఇక్కడ చెప్తే అట్లా భార్య. మనకు తెలుసు ఏమైందో గతి. ఇక్కడ ఆకాంలో కూడా అదే అయింది గతి. అతని పిల్లలు, అతని భార్య, తల్లిదండ్రులు, ముసలి వాళ్ళు, పిల్లలు, చుట్టాలు, ఆస్తి అంతా తీసుకుపోయి ఆ లోయలో వేసి వీధికెళ్ళి రాళ్ళతోని కొట్టి చంపారండి. పుట్టింది ఎవరు? మళ్ళీ చుట్టాలే, దగ్గర చుట్టాలే. మ్యాక్స్ లుకాడో అని ఒక భక్తుడు ఒక కామెంటరీలో రాస్తారయ్య గారు, ఆకాను మీద, ఆకాను కుటుంబం మీద రాళ్ళు పడుతుంటే ఆకాను పిల్లలు అడుగుతారట, డాడీ 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 ఎందుకు మనల్ని కొడుతున్నారు డాడీ వీళ్ళు? మా బాబాయ్, మా మామ, మా అక్క కొడుకు, మా అల్లుకు చూస్తున్నారు అండి, కొడుతున్నారు, రాళ్ళు పడుతున్నాయి, పిల్లవాళ్ళు అరుస్తున్నారు, ఏడుస్తున్నారు. ఎందుకు డాడీ, ఎందుకు మనకి పనిష్మెంట్, ఎందుకు కొడుతున్నారు మమ్మల్ని? రక్తం కారుతూ పిల్లలు అడుగుతున్నారండి ఆకాను తల్లిదండ్రులు. దేవుడు పాపం చేస్తే పిల్లల్ని కూడా స్పేర్ చేయలేదండి. ఆకానుతో పాటు ఆకాను పిల్లలు కూడా చంపబడ్డారు. ఆ కాలంలో దేవుడు పాపాన్ని చాలా హేట్ చేసేవాడు. మనం ఒకవేళ ఆ కాలంలో ఉంటే ఎప్పుడో చాలా 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 పాత నిబంధన కాలంలో దేవుడు చాలా, అందుకోసమే యేసుక్రీస్తు వారు వచ్చి మన కృపాకాలం వచ్చింది. లేకపోతే మనం ఆ కాలంలో మనం ఉండలేము. ద్వారా పాపాన్ని కప్పుకోవద్దు. ద్వారా దావీదు కూడా అంతే, పాపం చేశాడు, పాపాన్ని కప్పుకుంటానికి ట్రై చేశాడు, చంపించాడు, అంత చేశాడు. కానీ ఇక్కడ దావీదు తన పశ్చాత్తాపంతో మరి దేవుని కృపను పొందాడు. ఆకాను మాత్రం ఆ కృపను పొందలేకపోయాడు. ఎందుకంటే చేయలేదు, ఆకాను ఒప్పుకోలేదు. ఎంత బ్రతిమాలి 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 చివరికి ఒప్పుకున్నాడు. నేను పోలీసులో ఉన్నప్పుడు
ఒక దొంగను పట్టుకొచ్చామండి. పాపము వాళ్ళ మంచి క్రైస్తవ కుటుంబం, భక్తి గల కుటుంబం నుంచి దొంగ, తల్లిదండ్రులు మంచి భక్తి గల విశ్వాసులు. వాడిని ఇంటరాగేషన్ చేస్తున్నప్పుడు నా నేమ్ ప్లేట్ ఉంటుంది కదా, యూనిఫామ్ మీద నా నేమ్ ప్లేట్ ఉంటుంది అలెగ్జాండర్ అని. వాడు చూసిండది. నేనన్నా, అరే బాబు, నేను నిన్ను కొట్టను చెయ్యను, ఏమేం చేసావో మర్యాద చెప్తే నేను రాసుకుంటాను, నేను ఎక్కడెక్కడ దొంగతనాలు చేసావో చెప్తే రాసుకుంటాను. సార్, నేను విశ్వాసం గల కుటుంబంలో పుట్టిన సార్, మీ ముందు అబద్ధం చెప్తే అననీయ సభ్యలాగా చచ్చిపోతుంది సార్ నేను. సరేరా బాబు, సరే మంచిది, చెప్పు. అక్కడ బరకత్పుర దగ్గర 2వ అంతస్తు ఇంట్లో నువ్వు కొంచెం బంగారమును కొన్ని ఫారిన్ కరెన్సీ కొనుక్కొని లేదు సార్, నేను తీరే సార్. వాడు గంట అయిందండి, ఒకటి ఒప్పుకోడు. మళ్ళా అంటాడు అననీయ సభ్యంగా చచ్చిపోతుంది సార్, అబద్ధం చెప్తే అంటాడు. వాడు నా వీక్ పాయింట్ పట్టేసిండు వాడు. నేను అనుకున్నా ఇక లాభం లేదని చెప్పి నా అసిస్టెంట్ పిలిచి టేక్ కేర్ ఆఫ్ ది ఫెలో అని వెళ్ళిపోయాను. వాడు 10 నిమిషాల్లో అన్ని కక్కేశాడు. వాని ఆ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. అంటే పాపాన్ని కొంతమంది, అది కన్ఫెషన్ అది కాదు కదా, దట్ ఈస్ నాట్ ద వే ఆఫ్ కన్ఫెసింగ్ క్రైమ్. ఆదామా, నువ్వు చేసినవా, తిన్నవా పండు అంటే, అవును స్వామి తిన్నాను, తప్పైంది అన్నాడా? ఈమె ఇచ్చింది. ఏమమ్మా నువ్వేనా ఇచ్చినావు అంటే, నేను కాదని, నాకు ఒకరి మీద ఒకరు పాపము. బహుశా ఆదాము ఒకవేళ చెప్తుంటే తప్పైంది, అవును తిన్నాను ప్రభు అని అంటే, బహుశా దేవుడు క్షమించేవాడేమో, ఆ తోట నుంచి వెళ్ళగొట్టే పుట్టకుండా అక్కడనే పెట్టుకునేవాడేమో. కొంతమంది అంటారు యూదా ఇస్కరియోతు కూడా ఒకవేళ దేవుని ముందు కన్ఫెస్ చేసి శిలువ దగ్గరికి వచ్చింటే పాపం క్షమించబడేవాడేమో. ఇలా పాపాన్ని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే మేము 1 యోహాను 1:9 కావచ్చు, అందరికీ తెలిసిన వాక్యం కదండి. ఏ వాక్యము? 1 యోహాను, మన పాపలను ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఇక్కడ యెషయా తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఈ 3వది. ఫస్ట్ది కన్ఫ్రంటేషన్ బై గాడ్, సెకండ్ కన్విక్షన్ బై గాడ్, థర్డ్ కన్ఫెషన్ బిఫోర్ గాడ్, ఫోర్త్ క్లెన్స్డ్ బై గాడ్, దేవుని చేత శుద్ధీకరింపబడ్డాడు. 6వ వచనము 6:6. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా ఎదుకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన కనుక ఈ పాపములకు ప్రాయశ్చిత్తము. ఇక్కడ పాప పరిహారము, పాప క్షమాపణ మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ మనకు 3 విషయాలు కనబడతాయి. ఇక్కడ ఒకటి బలిపీఠము, 2 పట్టకారు. పట్టకారు అంటే దట్ గ్రిప్పర్. ఇప్పుడు మనము వేడి పట్టుకోకుండా దాన్ని ఫస్ట్ ఇట్లా బట్టి చేస్తున్నాం. అక్కడి నుంచి మనం హోల్డర్ టైప్ సంథింగ్. ఇప్పుడు ఇక్కడ ఏం రాయబడినప్పుడు తిరాపులు వైద్యం ఉంది. నిప్పు దేనితో తీశాడు? సంథింగ్, ఒక కారుతో తీసిన నిప్పు అంటుంది అక్కడ. అంటే అది ఒక ఇన్స్ట్రుమెంట్. అది బలిపీఠం నుంచి ఒక కటింగ్ ప్లేస్ టైప్లో ఉంటుంది అనుకోండి. బహుశా దాంతో నిప్పు కనికరం తీసి ఎగురుకుంటా వచ్చి
ఆయన నోటికి తగిలిస్తాడని. బలిపీఠము కారు అంటే ఇక్కడ దాని ప్రకారం మన పట్టకారు, 3 నిప్పు. ఈ మూడిటి వల్ల యెషయాకు పాప క్షమాపణ దొరికింది. ప్రియరా, మనకు ఈ కొత్త నిబంధనలో మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14. క్రీస్తు రక్తం అండి. ఇక్కడ మనకు కూడా 3 విధాలుగా మనకు పాప క్షమాపణ దొరుకుతుంది. మొదటిది బలిపీఠము, క్రీస్తు రక్తము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14 క్రీస్తు రక్షణ చేత పాప క్షమాపణ. రెండవది యోహాను 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనము. బలిపీఠము, కారు, పట్టకారు, నిప్పు. ఇప్పుడు మనం మొదటి చూశాము దేవుని రక్తము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14. రెండవది యోహాను రాసిన సువార్త 15:3 వాక్యము చేత. ఉన్నారండి అక్కడ? మాటను బట్టి, దేవుని వాక్యము బట్టి నీకు పాప క్షమాపణ. మూడవది 2వ తెస్సలోనికల పత్రిక 2:13. 2 Thessalonians 2:13. నేను ఈ మూడింటికి నేను సాదృశ్యం చెప్తున్నాను నీకు. బలిపీఠము, పట్టకాలు, నిప్పు, దేవుని రక్తము, దేవుని వాక్యము. 2 తెస్సలోనికల 13లో ఇంకోటి ఉంటుంది. దేవుని ఆత్మ చేత. 3 విషయాల చేత నీకు పాప క్షమాపణ. ఒకటి యేసుక్రీస్తు రక్తము చేత, యేసుక్రీస్తు వారి వాక్యము చేత, యేసుక్రీస్తు వారి ఆత్మ చేత. బలిపీఠము, పట్టకాలు, నిప్పు, దేవుని రక్తము, దేవుని వాక్యము, దేవుని ఆత్మ. ఇవన్నీ దేవుడు మనకు ఉచితంగా ప్రసాదించినాయి కదా. దీనికి ఏమి మనము చెల్లించిన అవసరం లేదు, ఉచితంగా దొరుకుతున్నది. 4వది, మొదటిది కన్ఫ్రంటేషన్ బై ద గాడ్, సెకండ్ కన్విక్షన్ బై ద గాడ్, థర్డ్ కన్ఫెషన్ బై ద గాడ్, ఫోర్త్ క్లెన్సింగ్ బై ద గాడ్, ఫిఫ్త్ ఛాలెంజ్ బై ద గాడ్. 6వ అధ్యాయం 8వ వచనం. దేవుని చేత సవాల్ చేయబడ్డాడు యెషయా. ఎప్పుడైతే దేవుని చేత కడగబడ్డాడో అప్పుడే దేవుని మాటలు వినబడతాయి మనకు. దేవుడు అంటున్నాడు అక్కడ, ఎవరు నా నిమిత్తం ఎవరు పోతారు? సవాల్. పిల్లరా, పంట విస్తారం ఉన్నది. యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనంలో పంట విస్తారం ఉన్నది, కానీ అనివాడు కొద్దిమంది. ఒక పాట కూడా ఉన్నటువంటి పైన కోతకు సమయం. ఎంత మంచి పాటలండి. ఇది కోతకు సమయం, పరిమాణం ప్రార్థన చేయుదుము. వెరీ నైస్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇలా మంచి పాట. మనం పాటలు మాత్రం బడే మంచిగా పాడతామండి, క్రైస్తవ పాటలు. బాప్టిస్ట్ చర్చ్కి ఒకసారి పోయిన నేను పోతే అక్కడ
ఇప్పుడు మనం కానుకలు ఎత్తుతామండి అని చెప్పేసి ఒక పాట పాడుతురండి. లేలే, అది కాదు, ఆ పాట కాదు. నావన్నీ అంగీకరించు ఈ దేవా, నన్ను కరుణించు. దేవులకి 5 రూపాయల పైన అంటేసింది సందర్భం. నావన్నీ, నాకున్నవన్నీ అంగీకరించు దేవా. ఎంత అబద్ధం అండి దేవునితోని, దేవునితోనే అబద్ధము. నావన్నీ అంగీకరించు దేవా. నీ కారిస్తావా దేవునికి? నీ మెడలో చేయి తీసిస్తావా దేవునికి? నావన్నీ అంగీకరించు దేవా. పాట పాడతానికి మాత్రం మనం ముందు క్రైస్తవులు అబద్ధ పాటలండి. వీధి నుంచి పాడే పాటలు, ఇక్కడి నుంచి రావాలి పాటలు, పేదలు చాలా శోచనీయం. ఇలా అందుకోసమే క్రైస్తవులు అబద్ధం ఆడరు, పాడతారు. ఇది కోతకు సమయము, పని వారు తక్కువ అంటే మంచిగా వాడతాం మనం. కానీ కోత సమయం కోతరా కోరు. దేవుడు పిలుస్తుంటాడు, రండి పనివారు తక్కువ ఉందా, రండి రండి అంటే మాకు ఇక్కడ టైం దేవా, ఆఫీస్ పోవాలా, అది పోవాలా, ఇది పోవాలా, ఇది పోవాలా. పిల్లారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఎవరు నా నిమిత్తము సువార్త సేవ ఎవరు చేస్తారంటే యెషయా అంటాడు, చిత్తము నేనున్నాను. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. 6వది కాన్సిక్రేషన్ బై ద గాడ్. 8వ వచనం, దేవుని కొరకై ప్రతిష్ట చేసుకోవాలి. 8వ వచనంలో ఉంటుంది అది. అప్పుడు నేనున్నానని అంటే దేవుని ముందు తనకు తాను ప్రతిష్ట చేసుకుంటున్నాడు ఇతను. 7వది కమిషన్ బై ద గాడ్. 9వ వచనము, దేవుడు ఇతన్ని చేర్చుకొని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు, నీవు పోయి. అప్పుడు 9వ వచనం, ఆయన అంటే దేవుడు అంటున్నాడు, నీవు పోయి సర్వలోకములకు వెళ్ళి. మార్కు సువార్త 16:15 ఏం రాయబడిందండి? సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. ఇలా ఇవన్నీ మనం బ్లెస్సింగ్స్ మనకు దొరకాలంటే ఇవన్నీ చేయాలి. ఫస్ట్ నుంచి 7 చెప్పాను నేను విశదీకరణకి పోయాను. ఫస్ట్ కన్ఫ్రంటేషన్ బై ద గాడ్. సెకండ్ కన్విక్షన్ బై ద గాడ్. కన్ఫెషన్ బై ద గాడ్. క్లెన్సింగ్ బై ద గాడ్. ఛాలెంజ్ బై ద గాడ్. కాన్సిక్రేషన్ బై ద గాడ్. కమిషన్ బై ద గాడ్. ఇన్ని గుండా ఆయన వెళ్ళాడు యెషయా ప్రవక్త. అందుకోసమే ఆశీర్వదింపబడిన ప్రవక్త ఇతను. నువ్వు ఒక గోధుమ గింజ తీసుకొని దాన్ని పాలిథిన్ కవర్లో పెట్టి మంచి అల్మారాలో పెట్టేసి లాక్ చేసి పెట్టేసి ఒక గోధుమ గింజను భూమి మీద విసిరే, 2 చచ్చిపోతాయి. భూమి మీద విసరబడిన గోధుమ గింజ చస్తుంది. పాలిథిన్ కవర్లో పెట్టిన అల్మారాలో పెట్టిన ఆ గోధుమ గింజ చస్తుంది. కానీ భూమిలో పడ్డ గింజ చచ్చి అది మొలకెత్తుతుంది. అది చచ్చి అది మొలకెత్తుతుంది. కానీ షోకేస్లో పెట్టిన గింజ అది ఎవరికి ప్రయోజనం లేని గింజ. అది మనమందరం షోకేస్లో పెట్టిన గింజలం.
ఫీల్డ్లకు పోయి దేవుని గురించి కోతకు సమయం పనివారు లేరు, నేనున్నాను ప్రభు అని ముందుకు పోయిన వాడే ఒక గోధుమ గింజలాగా ఇతరులకు ప్రయోజనకారి ఉంటాడు. మనం ఫలించి ఇతరులకు ఆశీర్వాదకరం ఉంటాడు. 2700 సంవత్సరాలైంది యెషయా ప్రవక్త ప్రవచించి పుస్తకం రాసి, కానీ ఇంతవరకు ఆయన బ్లెస్సింగ్స్ ఆ పుస్తకం చదివిన వారికి ఎన్నో ఆశీర్వాదాలు దొరుకుతాయి. ఎందుకంటే యెషయా ఆశీర్వదింపబడిన ప్రవక్త, దేవుని చేత ఎక్కువగా ఆశీర్వదింపబడిన ప్రవక్త. 7 మార్గాల గుండా, 7 అనుభవాల గుండా యెషయా పోయాడు కనుక యెషయా ఆశీర్వాదానికి పాత్రుడు. మనకున్న ఆశీర్వాదాలు యెషయా తన దగ్గరనే ఉంచుకోలేదండి. ఏం చేశాడు యెషయా? గ్రంథం దాని ఇతరులు పంచాడు. మనము కూడా నేను దేవుని చేత ఐఎమ్ బ్లెస్డ్ బై ద గాడ్ అని చాలా మంది చెప్పుకుంటారు. వాట్స్ ద యూస్? యు ఆర్ నాట్ ఎ బ్లెస్సింగ్ టు అదర్స్. ఇప్పుడు ఒక ఫౌంటైన్ ఉందండి. ఫౌంటైన్ అంటే తెలుగులో ఏమంటారు గారు? ఒక గార్డెన్ ఉంటుంది చూడండి, ఫౌంటైన్. అది ఆ నీళ్లు తీసుకొని నీళ్లు చింపుతుంటది. ఊట కాకుండా ఇప్పుడు ఆశీర్వాదాలన్నీ నా దగ్గర పెట్టుకుంటే అది వాటర్ బయటికి పంపదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వాటర్ స్టింక్ అవుతుంది. ఉండి 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 దుర్వాసన కొడుతుంది. ఆశీర్వాదాలు నాకే ఆశీర్వాదాలన్నీ తీసుకొని నువ్వు ఇతరులకు పంచకుంటే ఆ ఆశీర్వాదం ఏమవుతుంది? స్టింక్ అవుతుంది. యూ షుడ్ బి లైక్ ఎ ఫౌంటైన్. ఆశీర్వాదాలు తీసుకొని నువ్వు ఆశీర్వాదాలు ఇతరులకు పంచాలి. అప్పుడే యెషయా గ్రంథం ప్రవక్త ఆశీర్వపడ్డంటే ఆయన తన పుస్తకం ద్వారా ఎంతో మందికి ఆశీర్వాద కారకుడయ్యాడు. మనం కూడా దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకొని ఇతరులకు మనము ఆశీర్వాదకరంగా ఉండాలని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. కృపా కనికరం కలిగిన పరలోకమున్న మా గొప్ప తండ్రి, దేవా, యెషయా ప్రవక్త గారు తండ్రి నీ చేత ఆశీర్వదింపబడక ముందు ఎన్నో అనుభవాల గుండా తాను పయనించాడు. దేవా, ప్రతి పరీక్షలో తను నెగ్గాడు. మేము కూడా తండ్రి నీ ఆశీర్వాదాలు పొందాలంటే మేము నీతో ముఖాముఖిగా భేటీ అయ్యే, నీతో కన్ఫ్రంటేషన్ అయ్యే ఆ అనుభవం ఉంటుంటాము. తీసుకెళ్ళండి దేవా. మా పాపాలను మేము ఒప్పుకొని తండ్రి మార్పు సువార్తలో చెప్పబడిన ప్రకారం సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను చాటించే ఆ గొప్ప కృపను మా అందరికీ దయచేసి ప్రతి ఒక్క క్రైస్తవుడు ఒక సువార్తికుడయ్యే భాగ్యం కలిగించేది తండ్రి. నీ సువార్త నలుదిక్కులా వెదజల్లి నాయన తండ్రి ప్రతి ఒక్కరికి నాయన ఇట్ హ్యాస్ టు రీచ్ ద అన్రీచ్డ్ మిలియన్స్ ఇన్ ద వరల్డ్. వాటి గొప్ప కృపను మా అందరికీ అనుగ్రహించండి తండ్రి. నీ చేత మేము ఆశీర్వాదాలు పొంది తిరిగి ఆ ఆశీర్వాదాలన్నీ నాయన తండ్రి ఇతరుల గురించి మేము వెచ్చించే క్రైస్తవులాగా ముందు రాగున నీ కృప మా మీద ఉంచండి తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి. తిరిగి ఆ కుటుంబం ద్వారా ఎన్నో కుటుంబాలు ఆశీర్వదింపబడాలన్న నీ కృప వారి మీద ఉంచండి తండ్రి. ఈ కొద్ది విన్నపములు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో తండ్రి దేవుణ్ణి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆశీర్వాదం చెప్తారు. మీరు అందరూ ఒకసారి దేవుని థ్యాంక్ యూ. హల్లెలూయా. ఇప్పటివరకు విన్న ఈ యొక్క చక్కటి
వాక్యం బట్టి దేవుని నామానికి వందనాలు. ఇలాగా ఈరోజు మనం నేర్చుకున్న ఒక సత్యం ఏంటంటే, మనల్ని మనం పవిత్రపరచుకున్న తర్వాత మనం దేవుని యొక్క స్వరాన్ని, ఆయన యొక్క ముఖాన్ని మనం చూసిన తర్వాత వాక్యం ద్వారా మనం ఇతరులకు సువార్తను ప్రకటించి వారిని ప్రభుత్వం తీసుకుంటాం. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది కదా, చాలాసార్లు చెప్పాను, ఈచ్ వన్ క్యాచ్ వన్. ఒక్కొక్కళ్ళము ఇంకొకళ్ళని తీసుకోవాలి. ఈచ్ వన్ రీచ్ వన్. ఒక్కొక్కరు ఇంకొకళ్ళను మనం సువార్తతో దర్శించినప్పుడు మన సంఘమే కాదు, వాళ్ళని పరలోక రాజ్యానికి వెళ్ళే ఒక అవకాశం. కాబట్టి మన నుండి కొన్ని ఆత్మలు మనం దేవుని దగ్గర చేస్తే, పౌలు అంటాడు, నా కిరీటం మీరే. రేపు దేవుని దగ్గరికి నేను వెళ్తే ఇగో శ్రీలేఖ, లేకపోతే మన విక్కీ, లేకపోతే వినోద్, ప్రభా ఇగో నేను వీళ్ళని గెలిచానని కొంతమంది దేవుని సేవకులు, లేకపోతే ఓకే నేను వాక్యంతో నేను బలపరచని చెప్పుకునే అవకాశం ఉంటుందా? సారకంగా మనం అయినంతవరకు వీళ్ళగా అనేకులను దేవుని దగ్గర చివరి ప్రార్థన. ఇంతవరకు ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచుకున్న వందనాలు. మేమందరం మమ్మల్ని పవిత్రపరుచుకున్న తర్వాత ఇక ఇతరులను మాకు దయచేయమని, వచ్చిన బిడ్డలందరినీ దీవించమని, ఎవరెవరితో రాలేకపోయారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఏ కారణం వల్ల రాలేకపోయారో వారు వచ్చి ఈ సన్నిధిలో కూర్చొని ఈ వాక్యాన్ని దయచేయమని, తిరిగి వెళ్తున్నా ఇంతకు క్షేమంగా వారి గృహాలు చూడటం సాయం చేయండి. ఆదివారం మేమందరం కలిసి దయచేయండి. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అందరం చెప్పండి గట్టిగా ఆమేన్. చివరికి మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసం మనందరికీ, ఆయన ప్రేమించు వారికి ఇప్పుడును సదాకాలం తోడేను గాక. ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్ కదా. ఒకవేళ లేట్ అయిన వాళ్ళు స్నాక్స్ తీసుకుని వెళ్ళిపోవచ్చు అండి. లేదు ఐ హ్యావ్ టైమ్ అంటే యూ కెన్ సిట్ అండ్ హ్యావ్ యువర్. ఓకే సాండీ.